చినుకు పడితే చాలు విజయవాడలోని కొండ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడి ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియటం లేదని ఆ ప్రాంత ప్రజలు తమ గోడు వినిపిస్తున్నారు. విజయవాడలో కొండలపై సుమారు 3 లక్షల మంది వరకు నివాసం ఉంటున్నారు. సమస్యలపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ చర్యలు విరిగిపడకుండా ఫెన్సింగ్ లేదా వాల్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొండ ప్రాంత వాసుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయవాడలో దాదాపు 3 లక్షల మంది కొండల మీద నివాసం ఉంటున్నారు. వీరంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వీళ్ళు. ప్రతిరోజు కూడా పనులకు వెళ్తూ ఉంటారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే దాదాపు ఈ 3 లక్షల మంది జనం కూడా కంటి మీద కునుకు లేకుండా బతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ కొండ చర్యలు విరిగిపడతాయో తెలియక వీరంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. కొండ చర్యలు విరిగిన ప్రతిసారి కూడా రాజకీయ నాయకులు అలాగే అధికారులు కూడా వచ్చి వీరిని పరామర్శించి అండగా ఉంటామని చెప్పి వెళ్తారు తప్ప తర్వాత వీళ్ళని పట్టించుకున్న నాదుడే ఉండడు. కొండ చర్యలు విరిగిపడడంతో అటు ప్రాణ నష్టంతో పాటు ఇటు ఆస్తి నష్టం కూడా జరిగిన ఘటనలు విజయవాడలో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఈ కొండ చర్యలు విడిపడకుండా శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా చాలామంది అధికారులను అలాగే ప్రజాప్రతినిధులను కూడా విన్నవించుకున్న వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వీరంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఎటువైపు నుంచి కొండ చర్యలు విరిగిపడతాయో తెలియక వీరంతా కూడా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడడంతో అటు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించే ప్రమాదం ఉండడంతో ఈ కొండ చర్యలు విరిగిపడకుండా ఈ శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా ఈ కొండ ప్రాంత వాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పనమ్మా, ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వర్షాకాలం వస్తే? పడిందండి. ఇప్పుడు అందరూ వచ్చి వెళ్ళిపోండి అంటారు. మేము ఇళ్లలో పని చేసుకునే వాళ్ళం ఎక్కడికి వెళ్ళిపోతామండి? అన్నీ బాగుంటే ఇక్కడ ఉన్నాం కదండి. వచ్చి అన్నీ బాగుంటే మేము ఇక్కడ ఉన్నాం కదా. మేము చెప్పామా వండమని చేసండి, మా వల్ల కాదండి. ఇప్పుడు ఉన్నాం, మొన్న రాయి పడిపోయింది, ప్రాణాలు పోతే ఇప్పుడు ఇరిగిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చి మాకు ఏమి వస్తుందా బాబు? కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మేము ఆ పని చేసుకుంటాం. అప్పుడు మీరు ఏదైనా సాయం చేసారు, అలాగని డబ్బు చేయమనట్లా. మేము దీన్ని ఏదన్నా చెయ్యండి, మీరు పెద్దోళ్ళు మీకు తెలుసు, ఏదన్నా చెయ్యండి అని మేము అడుగుతున్నాం. అంతే తప్ప మేము ఏమీ అడగట్లా. మాకు ఎక్కడైనా ఉండాలని ఉండిద్ది, కొండల కింద వేసుకొని ఉండాలని ఉండదు. వద్దన్న వాళ్ళు ఆనాడు మాకు ఈగోకుండా ఉంటే ఈనాడు మేము వేసుకోంగా బాబు. చెప్పండి, మేము ఎదురొచ్చడం కాదు మిమ్మల్ని, మా బాధ మేము చెప్పుకుంటున్నాం. కొండ చర్యలు ఇరిగిపట్టినప్పుడు అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప మీకేం ఎటువంటి సహాయ సహకారాలు ఏం చేయడం లేదా? వస్తే మేము చేస్తాము, వస్తే మేము చేస్తాం అన్నారు. ఎంతవరకు వాళ్ళు అక్కడ దారి అయిపోతామన్నారు, అదే అయిపించలేదు బాబు. చెట్టు పడితే మేము కొట్టించుకున్నాం. ఒక మేడం గారు వచ్చారు, ఆవిడ అని చెప్పారు. పంపిస్తే మేము కంప్లైంట్ పెట్టండి, 6,000 అవుతాయి 7,000 అవుతాయి అంటున్నారు. మేము రాము, మేము చేయము, ఒక 6,000 7,000 అవుతాయి అంటున్నారు. 6,000 7,000 అవుతాయి అంటే ఆ డబ్బులే ఇచ్చుకుంటాం. మీ దాకా ఎందుకు వస్తాం మేము? అది మా బాధ చూసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సాయం చేస్తారని ఆశపడుతున్నాం. అలాగని డబ్బు సాయం చేస్తారని అనుకోవట్లేదండి. రెక్కలు మొక్కలు చేసుకొని ఇది బాగు చేయించుకుంటున్నాం. ఇది మీరు చెప్పండమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మా ప్రాణాలు మా చేతిలో పట్టుకుంటూ మేము ఉంటున్నాం. ఏ టైంలో ఏ ప్రమాదం జరుగుద్దు కూడా మాకు తెలియదు. ఏదైనా సరే మాకు దాని నుంచి ప్రమాదం తప్పే మార్గం అయితే చూపిస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారండి? కొండ చర్యలు ఉన్న పండియా అట్లా ఏంటి పరిస్థితి? సార్, ఇది చెప్పాలంటే ఇదిగోండి విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. రీసెంట్గా మొన్న చిన్నపాటి మోస్తరు వర్షానికి ఈ రకమైన చర్య జరిగింది. ఇదిగోండి ల్యాండ్ స్లైడ్స్ ఈ విధంగా, ఇది ఈ ఇంటి మీదనండి ల్యాండ్ స్లైడ్స్ ఇలా పడడం జరిగింది. మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు రోజుకి 200 కూలీ తెచ్చుకునే వాళ్ళు 6,000 బయటికి వెళ్ళి కట్టలేరు కదండి. వాస్తవం కదా. 6,000 వీళ్ళు కట్టేసుకుంటే వాళ్ళకి వచ్చే 6,000 కదా. ఏం తింటారు? ఏం తినలేరు. కాబట్టి పేదవాళ్ళని పట్టించు. కొండ చర్యలు ఇరిగిపడి చూపిస్తున్నారు. ఏమన్నా కంప్లైంట్ చేశారు అధికారులకు? వాళ్ళు వచ్చారా? ఏమన్నా చేశారా? వీళ్ళకి ఏమన్నా చేస్తున్నాం. వాళ్ళ కర్తవ్యం ప్రకారం వాళ్ళు వచ్చి సైట్ని విజిట్ చేసి వెళ్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాము. తాము రెక్కాడితే కానీ డొక్కాడిని బ్రతుకులు మావి. రోజు కూడా కూలి పనులకు వెళ్తేనే మాకు పూట అనేది గడుస్తుంది. ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల తమకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇకనైనా ఈ కొండ చర్యలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.